హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ద బెస్ట్ టర్న్ అరౌండ్ స్క్రిప్ట్ అనేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాస్తోంది. 18 రన్స్ మార్జిన్, చిన్నస్వామి స్టేడియంలో 18 రన్స్ మార్జిన్ అనేది చాలా పెద్ద మార్జిన్. అలాంటి మార్జిన్ని దాదాపు 50% ఎక్కువ అంటే 27 రన్స్తో ఇక్కడ సిఎస్కేని ఓడించి ఎలిమినేటర్లోకి అడుగుపెట్టారు. ఫ్రమ్ ద బింక్ ఆఫ్ ఎలిమినేషన్ టు ది ఎలిమినేటర్. ఈ టర్న్ అరౌండ్ అనేది వేరే లెవెల్లో కథలుగా చెప్పుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్ కథ ఏంటి అనేది లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఈ మ్యాచ్ అవుతుందా, అవ్వదా, వర్షమా, పడదా, 20 ఓవర్లు ఉంటాయా, కుదించేస్తారా, ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి డిసడ్వాంటేజ్ అవుతుంది, ఏంటి పరిస్థితి, ఇన్ని నడుస్తూ వచ్చాయి. పొద్దున్నుంచి గడియకి సెకండ్కి వెదర్ రిపోర్ట్లు ట్విట్టర్లో వస్తూనే ఉన్నాయి. వర్షం పడకూడదని కొంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు. వర్షం పడాలని చెప్పేసి చాలా తక్కువ మంది ప్రార్థిస్తూ ఉన్నారు. వర్షం పడకుండా ఫుల్ మ్యాచ్ జరగాలి, 2వ స్థానానికి కూడా వెళ్ళే అవకాశం ఉందని కొంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇప్పటిదాకా మా టీం బాగా ఆడింది, వాళ్ళు కూడా మా టీం బాగా ఆడాలని చెప్పేసి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ అనుకుంటూ వచ్చారు. సమయానికి టాస్ గెలిచిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఫీల్డింగ్ అన్నాడు. ఫాఫ్ డూప్లెసీ కూడా మేము ఫీల్డింగ్ చేద్దామని అనుకున్నాం, ఇట్ ఈస్ నాట్ ఐడియల్ టు లూజ్ ద టాస్ అని చెప్పాడు. ఆ తర్వాత ఫస్ట్ ఓవర్ చాలా అద్భుతమైన ఓవర్ తుషార్ దేశపాండే నుంచి. ఫాఫ్కి అర్థం కాలేదు ఏం జరుగుతుందో. సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్లో రన్లు వచ్చాయి. సెకండ్ ఓవర్లో 16 రన్లు వచ్చాయి, థర్డ్ ఓవర్లో కూడా 14-13 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వర్షం పడి. యాక్చువల్లీ సిఎస్కే మిస్డ్ ఎ ట్రిక్ హియర్. వాళ్ళు ఫస్ట్ స్పిన్ నుంచి స్టార్ట్ చేసి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బిన్ డిఫరెంట్. కొంచెం టర్న్ ఉండింది, వర్షం పడ్డాక బాల్ ఇంకా కాస్త టర్న్ అయింది ఆ 3-4 ఓవర్స్. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక డ్రై సర్ఫేస్, ఒక మంచి బ్యాటింగ్ సర్ఫేస్ ఉంది అంటే కాస్త వర్షం పడి ఆ పిచ్లో కొంచెం మాయిశ్చర్ వెళ్ళాక బాల్ విల్ గ్రిప్. సో ఆల్రెడీ కాస్త టర్న్ ఉన్నట్టు కనిపించింది, ఎందుకంటే ద బాల్ వాజ్ గ్రిప్పింగ్. దేశపాండే బౌలింగ్నే బాల్ కాస్త గ్రిప్ అయి వెళ్ళింది. సో ఒక స్పిన్నర్ని అక్కడ ముందే వేయించుంటే బాగుండేది అని అనుకోని ఉండొచ్చు. బట్ అగైన్ ఆ వర్షం తర్వాత ద వే శాంట్నర్ బోల్డ్, తీక్షణ బోల్డ్, చాలా ఇబ్బంది అయిపోయింది ఆర్సీబీ బ్యాటర్స్కి, కోహ్లీకి అండ్ ఫాఫ్కి. ఫాఫ్ అయితే వాజ్ లుకింగ్ ఫ్రస్ట్రేటెడ్, ఏంద్రా ఈ గోల్ అనుకున్నాడు. కోహ్లీ మాత్రం మళ్ళీ అదే లాస్ట్ మ్యాచ్లో కూడా ఇది మనం మాట్లాడుకుంటున్న పంజాబ్తో జరిగినప్పుడు కూడా వర్షాంతరాయం కనిపించేందుకు 1-2 ఓవర్స్ జాగ్రత్తగా ఆ తర్వాత ఎలాగైతే అటాక్ చేసాడో ఇక్కడ కూడా వాజ్ జస్ట్ వెయిటింగ్. మధ్యలో 4లు వచ్చే బాగానే ఆడుతున్నా, జస్ట్ వెయిటింగ్. బట్ మంచి షాట్ కొట్టాడు, ఆ తర్వాత శాంట్నర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బట్ నిజమైన ఊపు ఈ ఇన్నింగ్స్లో వచ్చింది మాత్రం జడేజాస్ ఓవర్. ఆ 20 రన్ ఓవర్ ఏదైతే జడేజా నుంచి వచ్చిందో అది చాలా అద్భుతమైన రీతిలో హెల్ప్ చేసింది ఆర్సీబీకి టు గెట్ దట్ మొమెంటం. అక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేసుకుంటే దే నెవర్ లుక్ బ్యాక్. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొట్టారు. సిమర్జీత్ వచ్చారు, అతన్ని కొట్టాడు. అతను దేశపాండే 2 ఓవర్లు వేసి అతన్ని కొట్టారు. శార్దుల్ ఠాకూర్ అయితే ఫస్ట్ ఓవర్ నుంచి కొడుతూనే ఉన్నారు. శార్దుల్ ఠాకూర్ అసలు వాళ్ళు ఏమాత్రం జీరో కాంట్రిబ్యూషన్ అని చెప్పాలి. ఇన్ఫాక్ట్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు పాపం. వాళ్ళు హ్యాపెన్స్ విత్ ఎవ్రీ బౌలర్. ఒక బౌలర్ తప్పు చేశాడని చెప్పేసి భూతద్దం పెట్టి చూడడం కరెక్ట్ కాదు. బట్ ఈ కుడ్ హావ్ డన్ మచ్ బెటర్. కానీ అతనికన్నా కూడా జడేజా విల్ బి డిసప్పాయింటెడ్. శాంట్నర్ వేసిన లెంగ్త్లకి జడేజా వేసిన లెంగ్త్లకి చాలా తేడా ఉంది. జడేజా ఐదర్ 2 ఫుల్ అన్న వేసాడు, లేదా కొంచెం షార్ట్ అన్న వేసాడు. ఆ మధ్యలో కరెక్ట్గా ఆ లెంత్లో ఎక్కడి నుంచి అయితే స్పిన్ తిరుగుద్దో సెంటర్ 9 డిగ్రీ టర్ను, 5 డిగ్రీ టర్ను భలే తిరిగింది. జడేజా ఎప్పుడైతే ఫుల్ వేసాడో ఆ టర్న్ తిరిగే అవకాశం లేదు. షార్ట్ ఎప్పుడైతే వేసాడో చాలా టైం బ్యాటర్స్కి దొరికింది. ఆ 1 ఓవర్ ఆఫ్ జడేజా 20 కాకుండా అది 8కో 9కో ఆగుండి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బిన్ డిఫరెంట్. అక్కడికి దే వర్ ఏబుల్ టు పుల్ థింగ్స్ బ్యాక్. శాంట్నర్ మళ్ళీ ఫాఫ్ డూప్లెసీని అవుట్ చేశాడు, రన్అట్. మైకెల్ గాఫ్ గుడ్ డెసిషన్, అది బ్యాట్ ఎయిర్లో ఉండింది అండ్ స్ప్లిట్ సెకండ్ అది బ్యాట్ ఎయిర్లో ఉండింది. ఆ తర్వాత వికెట్ పడింది, అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఏమైనా ఆగుతుందా అంటే దెన్ దే రియలీ గాట్ గోయింగ్ స్ట్రాంగర్. రజత్ పటిదార్ వన్స్ అగైన్ మనం మాట్లాడుకున్నాం. ఈ టర్న్ అరౌండ్ స్క్రిప్ట్ని ముందుకు నడిపించింది మాత్రం రజత్ పటిదార్. దెన్ క్యామరన్ గ్రీన్ కూడా బాగా ఆడాడు. అండ్ ఇంకొక టర్నింగ్ పాయింట్ ఈ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ క్యామరన్ గ్రీన్ని డ్రాప్ చేశాడు. అక్కడ డ్రాప్ చేయకుండా ఉండుంటే ఒక 10-15 రన్స్ తేడా వచ్చేది అండ్ సిఎస్కే వుడ్ హావ్ బీన్ ఇన్ ది ఎలిమినేటర్స్. రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ డ్రాప్ చేశాడు, వాస్ ఫాలింగ్ బిహైండ్, బ్యాలెన్స్ తప్పింది, క్యాచ్ డ్రాప్ అయింది అండ్ దాంతో స్కోర్ అంతగా వెళ్ళింది. సో సిఎస్కి గెలవాలంటే 219, లేదు అంటే 201. సో దే స్టార్టెడ్ వెల్ అనే ఒక ఆలోచనతో వచ్చారు వాళ్ళు, స్టార్ట్ చేద్దామని. ఇన్ఫ్యాక్ట్ మ్యాక్స్వెల్ చేతిలో బాల్ పడింది అండ్ ఇంట్లో నేను చెప్పాను కూడా, మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను, మ్యాక్స్వెల్ వచ్చాడంటే ఏదో ఒకటి జరుగుద్ది, వికెట్ అన్నా తీస్తాడు, లేకపోతే బాగా గట్టిగా రన్స్కి వెళ్తాడు, మోస్ట్ ప్రాబ్లీ వికెట్ తీయచ్చు ఇక్కడ అన్నాను. ఫస్ట్ బాల్ వికెట్ పడింది. దానికి కారణం ఏంటంటే ఫీల్డ్ వాస్ సెట్ ఇన్ అ వెరీ పర్ఫెక్ట్ వే. బాల్ లోపలికి వస్తుంది, కొంచెం ఆగి వస్తుంది, కొంచెం టర్న్ ఉంది ఆ బాల్లో. హార్డ్ న్యూ బాల్ సీమ్ ప్రొనౌన్స్డ్గా ఉన్నప్పుడు బాల్ టర్న్ అవుతుంది. అలాంటి టర్న్ అయినప్పుడు కొంచెం గ్రిప్ అయి వచ్చినప్పుడు బాల్ బ్యాట్ మీదకి రాదు, ఓ టాప్ ఎడ్జ్లో లేకపోతే ఏదో ఒకటి జరుగుద్ది. కరెక్ట్ ఎగ్జాక్ట్గా బాల్ బ్యాట్ మీదకి రాలేదు, వెయిట్ చేయాల్సి వచ్చింది, టైమింగ్ సరిగా కుదరలేదు, ఫైనల్ బాల్ పంపించాడు. రుతురాజ్ గైక్వాడ్ వికెట్ ఎంత పెద్ద వికెట్టో మనం పొద్దున ప్రివ్యూలో మాట్లాడుకున్నాం.
అండ్ ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. అండ్ ఋతు 2 సార్లు టాస్ గెలిచాడు. అవే గేమ్స్ 2 సార్లు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 2 సార్లు వాళ్ళు 200 పైన కొట్టారు. 2 సార్లు రుతురాజ్ గైక్వాడ్ డక్అవుట్ అయ్యాడు ఈ సీజన్లో. రుతురాజ్ అవుట్ అయిపోయాడు. ఏంటి అబ్బాయి అనుకున్నారు. మిచెల్ వచ్చాడు. మిచెల్ అండ్ రవీంద్ర ఆడుతున్నారు అనుకుంటే మిచెల్ అవుట్ అయిపోయాడు. మంచి క్యాచ్ పట్టుకున్నాడు విరాట్ కోహ్లీ. మిచెల్ అవుట్ అయిపోయాడు. ఈ ఇంద్ర ఇది అనుకుంటే రహానే అండ్ రచిన్ రవీంద్ర దగ్గర నుంచి మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. దేవర్ గోయింగ్ అలాంగ్ వెల్, బాగానే వెళ్తూ వచ్చారు. బట్ రహానే అవుట్ అయ్యాడు. స్లోవర్ బాల్ కొట్టే ప్రయత్నం చేశాడు. రహానే అవుట్ అయిపోయాడు. దూబే వచ్చాడు. దూబేకి చాలా గట్టిగా ప్లాన్ చేసి మరీ బౌలింగ్ వేశారు. కొంచెం అవే ఫ్రమ్ హిమ్ వేశారు. టచ్ చేస్తే కానీ ఎక్స్ట్రా కవర్లో ఫీల్డర్ని పెట్టారు. మిడ్ ఆఫ్లో ఫీల్డర్ని పెట్టారు. స్క్వేర్ థర్డ్ మ్యాన్లో ఫీల్డర్ని పెట్టారు. కొంచెం స్లోవర్ వన్స్ హిట్ చేసి మరీ బౌలింగ్ వేసే ప్రయత్నాలు చేశారు. కొన్ని బాల్స్ ఆడలేకపోయాడు. బట్ రచిన్ రవీంద్ర వాజ్ గోయింగ్ స్ట్రాంగ్. రచిన్ స్ట్రాంగ్గా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు, ఆడుతున్నాడు. వీళ్ళు ఇలా ఆడుతూ ఉంటే కనుక ఒక 2 ఓవర్లు ఆడుంటే కనుక 201 అనేది వాజ్ వెరీ మచ్ విజిబుల్. అలాంటిది 201 విజిబుల్గా ఉండకుండా ఉండాలి. ఏంటి పరిస్థితి అనుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచి వస్తుందా వికెట్ అంటే ఒక భయంకరమైన మిస్అండర్స్టాండింగ్. రచిన్ రవీంద్ర కొట్టి 2 అన్నాడు. దూబే కళ్ళు మూసుకొని పరిగెత్తాడు. దూబే చూసేసరికి రచిన్ రవీంద్ర కాల్ చేయలే, వద్దు అని చెప్పలేకపోయాడు. వచ్చి ఆగాడు. దెర్ వాజ్ నో లౌడ్ కాల్ ఆఫ్ నో. అందుకే రచిన్ రవీంద్ర అవుట్ అయిపోయాగానే సారీ చెప్పాడు. అతను తప్పది. దూబే తప్పని, ఎందుకంటే దూబే 2కి రెస్పాండ్ అయ్యాడు. దూబే ఇన్ఫాక్ట్ కూడా జస్ట్ సీన్ అతను చూసి ఉండాల్సింది. దూబే బాల్ ఎందుకు చూస్తున్నాడు, అతని వైపు వెళ్తే అతను బాగా పరిగెత్తాలి కాబట్టి. ఒక్కసారి కనుక అక్కడ ఆ ప్లేయర్ని చూసుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. అది జరగల. వెంటనే నెక్స్ట్ ఓవర్ దూబే అవుట్ అయ్యాడు. సో ఈ 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. ఎస్, స్టార్టింగ్లో జడేజా ఓవర్ మొమెంటం ఇచ్చింది ఆర్సీబీకి. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అనేది క్యాచ్ డ్రాప్ అనేది అతను ఏదైతే క్యాచ్ డ్రాప్ చేశాడో గ్రీన్ అది 20 రన్లు ఎక్స్ట్రా కొట్టించింది. బట్ రచిన్ రవీంద్రాస్ రన్అట్ అనేది బ్యాటింగ్లో సిఎస్కేకి అతిపెద్ద స్పీడ్ బ్రేకర్ అయింది, అతిపెద్ద స్టాపింగ్ బ్లాక్ అయింది. తర్వాత శాంట్నరీ పంపించారు. అగైన్ ఐ ఫెల్ట్ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో శాంట్నరీ పంపించడం కన్నా ధోని వచ్చి ఉంటే బాగుండేదని. బట్ ధోని వాజ్ అగైన్ ప్లానింగ్ లాస్ట్ 2 ఓవర్లు ఇంత ఉంటే అంత కొట్టాలి అని. ధోని టాక్టిక్ ఏంటి అంటే కనుక లాస్ట్ ఓవర్స్లో వచ్చి ఆడగలిగితే అది ఎక్కువ పరిగెత్తాల్సిన పని ఉండదు. పరిగెత్తలేడు, కాలు బాగలేదు, ఓన్లీ 6లు 4 కొట్టి నడిపిద్దామని. ధోని అతని లైఫ్ లాంగ్, అతని కెరియర్ లాంగ్ అదే చేశాడు. బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద కెరియర్ ఆ ఫినిషింగ్ స్కిల్స్ కూడా కొంచెం తగ్గాయి. అది ఎవరికన్నా అవుతుంది. అది ఎవరికన్నా కూడా టువర్డ్స్ యువర్ ఎండ్ ఆఫ్ ది కెరియర్ డెఫినెట్లీ మీ పొదును అనేది తగ్గుతుంది. అందుకే రిటైర్ అవుతారు. ఎక్కడో అక్కడ ఏదో ఒక ఇండికేషన్ మీ బాడీ ఇస్తుంది. ఎవరు కూడా అట్ ద టాప్ ఆఫ్ దర్ గేమ్ రిటైర్ అవ్వాల. కొంతమంది అంటారు గిల్క్రిస్ట్ రిటైర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద గేమ్ అని. అతనే చెప్పాడు, నేను 2 డ్రాపులు చేశాను, ఐ ఫెల్ట్ ఐఎమ్ నాట్ కీపింగ్ వెల్ అన్నాడు. సో సమ్ ఇండికేషన్ విల్ బి దేర్ ఫర్ ఎవ్రీ బిగ్ ప్లేయర్. సో అలాంటి పరిస్థితులు ఏమవుతుంది అంటే మీకు రిఫ్లెక్సెస్ తగ్గిపోవడమో, మీ పరిగెత్తరాలు ఇబ్బంది ఉండడమో, మీ ఇంజరీ రికవరీ టైం ఎక్కువ అవడమో కనిపిస్తూ ఉంటుంది. శాంట్నర్ వచ్చాడు. శాంట్నర్ క్యాచ్ పట్టాడు. ఫాఫ్ అసలు అద్భుతమైన క్యాచ్ అది. ఆ బాల్ 4 వెళ్ళి ఉంటే ఏమో తెలియదు, ప్రాబ్లీ థింగ్స్ వుడ్ హ్యావ్ చేంజ్డ్ ఏమో. అద్భుతమైన క్యాచ్ పట్టాడు ఫాఫ్ డు ప్లసీ. బ్యాటింగ్ బాగా చేశాడు. రన్అట్ అన్ఫార్చునేట్గా రన్అట్ అయ్యాడు. స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యాడు, నో డౌట్స్ అబౌట్ దట్. స్ట్రగుల్ లైక్ క్రేజీ. విరాట్ కోహ్లీ స్టార్టింగ్లో, తర్వాత మళ్ళీ 1 డౌన్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇక ఆడే ప్రయత్నాలు చేయడం, రజత్ పటిదార్ కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వడం, అలాంటివి లేకుండా ఉండుంటే ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ డిజాస్టర్ ఫాఫ్ డు ప్లసీ ఇన్నింగ్స్కి. బట్ తను పుంజుకున్నాడు జడేజా ఓవర్ వల్ల. సో జడేజా ఓవర్ వల్ల ఫాఫ్కి ఎంత బూస్ట్ వచ్చిందో ఆలోచించుకోండి. అండ్ దట్ క్యాచ్ పట్టాడు. ధోని వచ్చాడు. ధోని అండ్ జడేజా, అండ్ ధోని జడేజా ఉన్నారు. లాకీ ఫర్గ్యూసన్ అవతల టీంలో ఉన్నాడు. ఈ సీన్ ఎప్పుడో చూశాను నేను, 5 ఏళ్ల క్రితం ఈ సీన్ చూశాను. అబ్బా అనుకున్నాం అప్పుడు దేవర్ ఇన్ బ్లూ, ఇండియాకి ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు సరే అఫ్ కోర్స్ ఎటువంటి లాయల్టీస్ నాకైతే లేవు కానీ, బట్ వెన్ దే ఆర్ ప్లేయింగ్ జడేజా వాజ్ డూయింగ్ వెల్. జడేజా వాజ్ డిటర్మైండ్, లేదు ఎలాగైనా సరే తీసుకొని రావాలి, ఎలిమినేటర్ పట్టుకొని పోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ 201 మీద ఫోకస్ పెడుతూనే వచ్చారు. ధోని 4లు కొట్టాడు, బాగా ఆడుతూ వచ్చాడు. అండ్ దెన్ అక్కడ మీకు 7 balls 23 కాస్త జడేజా 6 కొట్టాడు. 6 balls 17 అయింది. యష్ దయాల్ చేతిలో బాల్ ఉంది. యష్ దయాల్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే కానీ రింకు సింగ్ అతను 5 6లు కొట్టాడు. ఆ తర్వాత అతను డిప్రెషన్కి వెళ్ళాడు, సోషల్ మీడియా నుంచి బయటికి వెళ్ళిపోయాడు. పుట్టింద హార్డ్ యార్డ్స్, చాలా సమయం పట్టింది మళ్ళీ కుదురుకోవడానికి, కోలుకోవడానికి. ఆ తర్వాత సరే సెంట్రల్ కాంట్రాక్ట్ బీసీసీఐ దాంట్లో వచ్చాడు. ఆర్సీబీ అతనికి పెద్ద అమౌంట్ ఇచ్చే కొనుక్కుంది, బాగా చేస్తున్నాడు. బట్ ఈస్ ఇట్ కమింగ్ అగైన్ ఆన్ హిమ్ హార్డ్ అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ బాల్ ఆన్ ద ప్యాడ్స్, ఫుల్ టాస్ ధోని దాన్ని బయటికి పంపించాడు ఆ బాల్ని. ఏంటిది అనుకున్నారు. 7 balls 23 కాస్త 5 balls 11 అయింది. 5 balls 11, 1 6, 1 4, మ్యాచ్ డన్. ఫసక్ క్వాలిఫికేషన్ కోసం, గెలవడం కోసం కాదు. సో వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే ఒక నేపథ్యంలో ఇక్కడ నెక్స్ట్ స్లోవర్ 1 వేసాడు. స్లోవర్ 1 ధోని కొట్టబోయాడు, అవుట్ అయ్యాడు. ధోని ఇన్ఫాక్ట్ ముందు కూడా 2 షాట్లు అట్లాగే మిస్ అయ్యాడు. లాకీ ఫర్గ్యూసన్ ఒకటి మిస్ అయ్యాడు, అది ఇంకోవర్ బౌలర్ది మిస్ అయ్యాడు. దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ హీఈస్ నాట్ ఇన్ టచ్. దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఈజ్ ఏజింగ్. అతని రిఫ్లెక్సెస్ అంత స్ట్రాంగ్గా పనిచేయట్లా. ఇదే ధోని 2 ఏళ్ల క్రితం ఉండుంటే కనుక ఆ బాల్ని బయటికి పంపించాడు, ఖచ్చితంగా బాల్ని కబన్ పార్క్లో పెట్టాడు.
సో దట్ ఈస్ డెఫినెట్లీ అ ప్రాబ్లమ్. బట్ స్టిల్ 25 కొట్టాడు, స్టిల్ హీ వాజ్ దేర్. ఆ 6 కొట్టిన తర్వాత విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసీ, యష్ దయాల్, దినేష్ కార్తిక్ అందరు మొహాలు కూడా ఏంట్రా ఇది ఇట్లా అయిపోయింది అనుకున్నారు. హెవెన్ కేమ్ క్రాషింగ్ అనుకున్నారు వాళ్ళు. కానీ యష్ దయాల్ని ఎంత పోగినా తక్కువే బాజ్. ఐ బికేమ్ హిస్ ఫ్యాన్. యష్ దయాల్కి ఒక రకంగా అతను చూపించిన టెంపర్మెంట్కి, అతను చూపించిన శతప్రజ్ఞతకి, అతని మీద ఉన్న నమ్మకానికి, అతను సాధించగలడు అని చెప్పేసి, అతను ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నేను దాన్ని ఎదురీదుతాను అని చెప్పేసి అతను చూపించిన ఆత్మవిశ్వాసానికి ఖచ్చితంగా నేను ఫ్యాన్ అయిపోయాను. ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, సబ్జెక్ట్ చదువుకున్న ఒక లెక్కలో తప్పు చేసామంటే మళ్ళీ అదే లెక్క వచ్చిందంటే వామ్మో ఈ చాప్టర్ నుంచి ఎందుకు వచ్చిందిరా బాబు అని ఆలోచిస్తాం. అది అలాంటి ఒక స్టేజ్ మీద, ఐపీఎల్ లాంటి స్టేజ్ మీద అదే లాస్ట్ ఓవర్లో ఈ వాజ్ నాట్ ఏబుల్ టు డిఫెండ్ 30. అలాంటిది లాస్ట్ 5 balls 11 runs డిఫెండ్ చేసుకోవడం టు గెట్ నాక్డ్ అవుట్. నాక్అవుట్ ప్రెషర్ కూడా ఉంది ఇక్కడ. వాట్ ఈస్ దిస్ అని అనుకోని ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో టు బోల్ దట్ గట్సీ స్లోవర్ వన్ టు ఎంఎస్ ధోని. స్వప్నిల్ క్యాచ్ పట్టాడు, ఎంఎస్ అవుట్ అయ్యాడు. అతను మళ్ళీ స్లోవర్ బౌన్సర్ శార్దుల్ ఆడలేకపోయాడు, మళ్ళీ స్లోవర్ బాల్ మిస్ అయింది. 2 balls 10 runs. ఈ సీన్ కూడా జడేజా ఆన్ స్ట్రైక్, 2 balls 10 runs. ఈ సీన్ కూడా సిఎస్కే లాస్ట్ ఇయర్ చూసింది. బట్ ఈసారి మళ్ళీ స్లోవర్ వన్ లిటిల్ వైడ్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ వేసాడు, మిస్ అయింది. అండ్ దాంతో సిఎస్కే 191 దగ్గరే ఆగిపోయింది. ఆర్సీబీ దగ్గర నుంచి సౌండ్లు, టపాసులు, ఈలలు, గోలలు, చప్పట్లు మ్రోగిపోయే చిన్నస్వామి అంతా కూడా. అండ్ చిన్నస్వామి మాత్రమే కాదు, ఎక్కడెక్కడైతే ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఒక్కసారిగా ప్లే బోల్డ్ అనే ఒక నినాదాన్ని మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు వినిపించి, మేము ఇలాగే ఆడతాం, ఇది ఆర్సీబీ హోసా అధ్యాయ అని చెప్పేసి విరాట్ కోహ్లీ అన్నాడు. ఆ హోసా అధ్యాయ ప్రారంభం అవ్వడానికి 8 మ్యాచ్లు పట్టింది. బట్ ప్రారంభం అయితే అయింది. కొన్నిసార్లు స్టార్ట్ అవ్వడం లేట్ అవ్వచ్చేమో కానీ స్టార్ట్ అవ్వడం రావడం మాత్రం పక్కా అన్నట్టుగా ఆ ఒక్క స్టేట్మెంట్ని నిజం చేస్తూ ఆర్సీబీలో ఉన్న ప్రతి ఒక్కడు ఆడాడు. ఎస్, లాకీ ఫర్గ్యూసన్ నుండి బీమర్లు వేసాడు, అక్కడ మిస్టేక్లు జరిగాయి. సిరాజ్ ఏదో కొంచెం అటు ఇటు వెళ్ళాడు, బట్ హీ బోల్డ్ వెల్. కరణ్ శర్మ ఒక ఓవర్లో 14 ఇచ్చాడు. మ్యాక్స్వెల్ ఒక ఓవర్లో అద్భుతమైన రీతిలో 4 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మ్యాక్స్వెల్స్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ బ్యాట్తోనూ వచ్చింది, బాల్తోనూ వచ్చింది, ఈ మ్యాచ్లో వచ్చింది. ఇప్పటిదాకా ఏందబ్బా మ్యాక్స్వెల్ అనుకున్నారు. మ్యాక్స్వెల్ కేమ్ అండ్ డెలివర్డ్ దట్ నాక్అవుట్ బ్లో. లాస్ట్లో మ్యాక్స్వెల్ అలా కొట్టకుండా ఉంటే ఆ స్కోర్ వచ్చేది కాదు. డీకే అలా కొట్టకుండా ఉంటుంటే ఆ స్కోర్ వచ్చేది కాదు. ఈవెన్ 10 runs షార్టర్ అయిపోయేది. ఆర్సీబీస్ గేమ్ వాజ్ గాన్, డన్ అండ్ డస్టెడ్. సో ఎవ్రీ క్రూషియల్ మూమెంట్లో ఆర్సీబీ గెలిచింది, విచ్ వీ డోంట్ సీ దట్ ఆఫ్ విత్ ఆర్సీబీ. ఎప్పుడు చెప్తూ ఉంటాం, తప్పకుండా గెలవాల్సిన లీగ్ గేమ్లో ఆర్సీబీ గెలిచిన మ్యాచ్లు చాలా తక్కువ. కేవలం 3 సార్లే వాళ్ళు అలా గెలిచారు. ఆ 3 సార్లు వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళారు. 2011లో గెలిచారు, తర్వాత ఐ థింక్ 2016లో గెలిచారు 2 సార్లు వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళారు. అండ్ 2009లో దే వర్ డూయింగ్ వెరీ వెల్. సో వరుసగా గెలవాల్సిన అవసరం రాలేదు. 2011, 2016 వాళ్ళు ఫైనల్స్కి ఇలాగ వెళ్ళారు. ఈసారి ఇది 3వసారి ఇలా గెలవడం. ఈసారి అయితే ఇంకా 2 మ్యాచ్లు అదనంగా ఎక్కువ గెలిచారు. 6-5 కాస్త ఇప్పుడు 8 అయింది. మరి 8 మ్యాచ్ అప్పట్లో 6 మ్యాచ్లు 5 మ్యాచ్లు కూడా ఇప్పుడు కూడా 6 మ్యాచ్లు ఆన్ ట్రాట్. అండ్ తర్వాత ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 గెలిచి ఫైనల్కి వెళ్ళారంటే అది 8 అవుతుంది. 8 దాకా అవ్వాలని చెప్పేసి వాళ్ళ టీం కోరుకుంటోంది. బట్ దిస్ టర్న్ అరౌండ్ ఈజ్ అ బ్రిలియంట్ టర్న్ అరౌండ్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం దట్ ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో వన్ ఇన్స్పైరింగ్ మూమెంట్ చాలు టోర్నమెంట్లో ఒక టీం ఒక భవిష్యత్తుని మార్చేయడానికి అది కనిపిస్తూ వచ్చింది. సిఎస్కే లాస్ట్ అండ్ మల్టిపుల్ ఫ్రంట్స్. మనం పొద్దున కూడా మాట్లాడుకున్నది, ది డిడ్ నాట్ హ్యావ్ ద బ్యాటింగ్. వాళ్ళ బౌలింగ్లో కూడా పదును లేదు. వాళ్ళ స్పిన్నర్స్ వాళ్ళ ప్రధాన ఆయుధం అనుకున్నాం. స్పిన్నర్స్ని బాగా ఆడేశారు, ఫాస్ట్ బౌలర్ని ఎరగబాదేశారు. బ్యాటింగ్లో దేవర్ ఎప్పుడైతే రుతురాజ్ అవుట్ అయిపోయాడో దేవర్ కాట్ నాపింగ్, అక్కడ ఇబ్బంది అయింది వాళ్ళకి. ఎస్, ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ కెన్ సే పతిరనా లేడు, ముస్తఫిజూర్ లేడు, తర్వాత మోయిన్ అలీ వెళ్ళిపోయాడు, దీపక్ చహర్ ఇంజరీగా ఉంది. ఇవన్నీ మనం మాట్లాడుకున్నా కూడా దే స్టిల్ మేనేజ్ టు విన్ గేమ్స్. బట్ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఏంటంటే పంజాబ్తో, లక్నోతో ఎప్పుడైతే వాళ్ళు హోమ్లో ఓడిపోయారో దట్ వాస్ దేర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈ మ్యాచ్ 201 వాస్ డెఫినెట్లీ చేజబుల్. ఇదేం అన్చేజబుల్ టార్గెట్ అనేది కాదు. 219 వాజ్ ఆల్సో చేజబుల్ ఇన్ఫ్యాక్ట్. బట్ వాళ్ళు మధ్యలో వికెట్లు కోల్పోతున్న, స్టార్టింగ్ నుంచి వికెట్లు కోల్పోతుండడం అనేది గట్టిగా బ్రేక్లు వేస్తూ వచ్చింది. ఎవ్రీ బౌలర్ బౌల్డ్ ఫర్ ఆర్సీబీ రన్స్కి వెళ్ళి ఉండొచ్చు, సరిగ్గా బౌలింగ్ వేయకుండా ఉండుండొచ్చు. ది గేవ్ దేర్ హార్ట్ అవుట్ ఇవాళ. అండ్ బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ దగ్గర నుంచి మీ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. ఫాఫ్ కాంట్రిబ్యూటెడ్, మీకు రజత్ పటిదార్ కాంట్రిబ్యూటెడ్, క్యామరన్ గ్రీన్ కాంట్రిబ్యూటెడ్, తర్వాత డీకే కాంట్రిబ్యూటెడ్, మ్యాక్స్వెల్ కాంట్రిబ్యూటెడ్. అందరూ ఆడిన ప్రతి ఒక్కళ్ళు ఒక 2-3 balls కన్నా ఎక్కువ ఆడిన ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేశాడు. అండ్ బౌలింగ్లో కూడా 2 ఓవర్ల కన్నా ఎక్కువ వేసిన ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. లాకీ కానీ, క్యామరన్ గ్రీన్ కానీ, అతను ఒక వికెట్ తీశాడు, క్యామరన్ గ్రీన్ కూడా. అండ్ దెన్ మ్యాక్స్వెల్ వికెట్ తీశాడు, అద్భుతమైన వికెట్, స్టార్టింగ్లో వికెట్ తీశాడు. సిరాజ్ బౌల్డ్ వెల్, యష్ దయాల్ బౌల్డ్ సూపర్లీ. సో దిస్ ఈస్ డెఫినెట్లీ అ వెరీ 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 గుడ్ విక్టరీ ఫర్ ఆర్సీబీ. అండ్
డిడ్ వి సీ ద లాస్ట్ ఆఫ్ MS ధోని? ఐ థింక్ సో. నెక్స్ట్ ఇయర్ వస్తాడని అయితే అనుకోవట్లేదు. ఈ ఇయర్లో జస్ట్ వాంటెడ్ టు మేక్ థింక్ షూర్ దట్ ఈ టీం అనేది ఇలా ఉంది, రిటెన్షన్స్ అలా ఇలా ముందుకెళ్దాం అనుకున్నాడు. అండ్ ఎప్పుడైతే అతను అవుట్ అయిపోయాడో దట్ రియాక్షన్ క్లియర్లీ సెట్. అతను అవుట్ అయిపోయిన తర్వాత బ్యాట్ని ఇట్లా కొట్టి 2-3 మాటలు కూడా అన్నాడు. సో డెఫినెట్లీ ఐ ఫీల్ నాట్ ద రైట్ ఎండింగ్, బట్ దట్స్ హౌ స్పోర్ట్ ఇస్. ప్రతిసారి కరెక్ట్ అయిన ఎండింగ్ రాకపోవచ్చు, బట్ వాట్ హీ హాస్ డన్ ఫర్ IPL అది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. దాని గురించి విల్ డిస్కస్ ఇట్ లేటర్. బట్ దిస్ వీడియో, ఈ మూమెంట్ ఇస్ ఫర్ RCB. వెరీ వెల్ డన్ RCB. అండ్ మీరేమనుకుంటున్నారో